ప్రతి మహిళ తల్లిగా మారి మాతృత్వపు ఆనందాన్ని అనుభవించాలనే ఉద్దేశ్యంతో ప్రతి 3 నెలలకు తమ ఆసుపత్రి ఉచిత వంధ్యత్వ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు హీలియోస్ ఆసుపత్రి ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ లలిత కంబంపాటి వెల్లడించారు. స్థానిక దానివాయిపేటలో ఉన్న హీలియోస్ మల్టీ స్పెషాలిటీ అండ్ ఎమర్జెన్సీ ట్రామా కేర్ ఆసుపత్రిలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి డాక్టర్ కంబంపాటి లలిత వైద్య పరికరాలు నిర్వహించారు. ఈ శిబిరానికి హాజరైన వారికి ఉచితంగా స్కానింగ్, ఉచిత వీర్య పరీక్ష కూడా నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ లలిత మాట్లాడుతూ చాలా కాలంగా గర్భం రాకపోయినా, ఐయుఐ ఫెయిల్ అయిన, పీరియడ్ సమస్య ఉన్న వైద్య నిపుణులతో సంప్రదించాలని సూచించారు. పిల్లలు పుట్టాలనే మహిళల ఆశను నిజం చేయడం, మీ కుటుంబానికి కొత్త వెలుగు తీసుకుని రావడానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు. వివాహం జరిగిన తరువాత పిల్లలు పుట్టడం ఆలస్యమవుతుందని, అయితే ఆ సమయంలో ఏ వైద్య నిపుణురాలిని ఎప్పుడు సంప్రదించాలన్నది ముందుగా తెలుసుకోవాలని అన్నారు. సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకుని తల్లి కావాలనే ఆనందాన్ని నిజం చేసుకోవాలని, తమ ఆసుపత్రి ద్వారా అవసరమైన గైడెన్స్ అందజేస్తామని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ నిర్వహించి భార్య, భర్త ఇద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించేందుకు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరానికి హాజరైన వారికి ఉచితంగా ఓపీ కన్సల్టేషన్తో పాటు ఐవీఎఫ్ టెస్టుల్లో 50%, ఐయుఐ అండ్ ఐవీఎఫ్లో 25% తగ్గింపు ఇస్తున్నట్టు డాక్టర్ లలిత తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనకి ఇప్పుడు చాలా పెద్ద సమస్య పిల్లలు లేనితనం. అయితే మదర్స్ డే సందర్భంగా అట్లాంటి వాళ్ళందరికీ ఫ్రీ క్యాంప్, ఫ్రీ స్కానింగ్ అండ్ ఫ్రీ సీమన్ అనాలిసిస్ ఈరోజు మా హాస్పిటల్లో, హీలియోస్ హాస్పిటల్లో మేము కండక్ట్ చేస్తున్నాము. ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది అంటే, అతి సాధారణమైన క్వశ్చన్, ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది తెలియకుండా ఉన్నారు. ఇప్పుడు చాలామంది పెళ్ళయి ఏడాది తర్వాత పిల్లలు పుట్టకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ మనకి ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఏం చేయాలి తెలియక మేము 4-5 డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, లేకపోతే 10 ఏళ్ళ నుంచి మందులు వాడుతున్నాం, అయినా అవ్వట్లేదు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ ఫస్ట్ కన్సల్టేషన్ ఫ్రీగా చేసి నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఎంత తొందరగా మనకి బెస్ట్ సక్సెస్ రేట్ ఇచ్చేవి ఏంటి అనేది చూడాలి. మరి పిల్లలు లేనప్పుడు ప్రతి వాళ్ళకి ఐవీఎఫ్ చేయాలా? కానే కాదు. నెక్స్ట్ మనకి ఇప్పటిదాకా ఏం జరిగింది, నెక్స్ట్ ఏం చేస్తే మనకి తొందరగా పుట్టే అవకాశాలు ఉన్నాయి, అసలు రియలిస్టిక్గా మన ఛాన్సెస్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. ఐవీఎఫ్ అనేది జస్ట్ 100% సక్సెస్ రేట్ ఉన్నది కాదు, అది జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమే కొంతమందికి. సో అలా ఐవీఎఫ్లు అయ్యి 1, 2, 3, 4, 5 ఐవీఎఫ్లు ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి క్యాంప్స్ మేము కనీసం 3 నెలలకు ఒకసారి అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. సో దట్ అందరికీ కరెక్ట్ దారి చూపించగలడము అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో ఈరోజు వచ్చిన వాళ్ళకి మనకి టెస్ట్లో 50% డిస్కౌంట్, తర్వాత ఎవరికైతే అవసరం పడుతుందో ఐయుఐ, ఐవీఎఫ్ వాటిలో 25% డిస్కౌంట్ దాకా ఇవ్వడం జరిగింది.